హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIIT 2024కి సంబంధించి మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే IIITకి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ IIITకి సంబంధించి ఇప్పుడు నేను క్యాస్ట్ వైజ్గా కొన్ని మార్క్స్ అయితే చెప్తాను. ఆ మార్క్స్కి సంబంధించి మీకు 10th క్లాస్లో వచ్చి ఉంటే, మీరు గవర్నమెంట్ స్కూల్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా వినండి. అంటే మీరు గవర్నమెంట్ స్కూల్ అయ్యి ఉండాలి, అలాగే 10th క్లాస్లో నేను ఇప్పుడు చెప్పే మార్క్స్ వచ్చి ఉండాలి. అలాంటప్పుడే మీకు IIIT సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పే క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్కి ఒక 24 యాడ్ చేసుకొని మీకు ఆ మార్క్స్ 10th క్లాస్లో వచ్చి ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఓసీ క్యాస్ట్కి ఒక 560 మార్క్స్ అనేవి చెప్పాను అనుకోండి. ఒకవేళ మీరు ప్రైవేట్ స్కూల్ అనుకోండి, ప్రైవేట్ స్కూల్ అయితే మాత్రం 560 మార్క్స్ వచ్చి ఉంటే మాత్రం మీకు సీట్ రాదు. అంటే 560కి ఒక 24 అనేవి యాడ్ చేయండి. 24 లేదా ఒక 25 ఇలా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి తక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అంటే 584 కానీ 5 కానీ ఓసీ క్యాస్ట్లో ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తాను అన్ని క్యాస్ట్ల వైజ్గా కట్ ఆఫ్. సో ఇలా వచ్చి ఉంటే మీకు 99% సీట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఓన్లీ 10th క్లాస్లో ఈ మార్క్స్ వచ్చి ఉండాలి. వీళ్ళకి ఈ మార్క్స్ వస్తే IIIT వాళ్ళు ఒక 24 మార్క్స్ యాడ్ చేసి అక్కడ సీట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ 10th క్లాస్లో నేను చెప్పే మార్క్స్ రావాలి. ఎందుకు ఇన్నిసార్లు మీకు క్లియర్గా చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు కట్ ఆఫ్ వీడియో అయితే చేశాను. చాలామంది డౌట్గా ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, 24 యాడ్ చేయాలా యాడ్ చేయకూడదని. అందుకే అన్నిసార్లు చెప్పడం జరిగింది. అలాగే ఆ వీడియో మీరు చూసి అర్థం అయ్యి ఉంటే మాత్రం మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏయూ రీజియన్కి సంబంధించి ఓసీ క్యాస్ట్ అనుకోండి మీరు, అది ఏయూ రీజియన్ అయితే 563 ప్లస్ ఉన్నట్లయితే మీకు సీట్ రావడానికి మ్యాక్సిమం 99% అనేది ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్వీయూ రీజియన్ ఓసీ క్యాస్ట్ అనుకోండి, 559 లేదంటే 560 ప్లస్లో ఉండాలి. అంటే ఒకవేళ 560 వచ్చినా కూడా మీకు కన్ఫామ్గా సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఏయూ అండ్ ఎస్వీయూ కట్ ఆఫ్ ఓసీ వాళ్ళకి. అదే మీరు ప్రైవేట్ స్కూల్ అంటే ఒక 24/5 యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు చెప్పే మార్క్స్కి. ఇది గవర్నమెంట్ స్కూల్ కట్ ఆఫ్ మాత్రమే చెప్తున్నాను. సో అలాగే నెక్స్ట్ బీసీఏ అనుకోండి, మీరు బీసీఏ అయితే ఏయూ రీజియన్ 560 మార్క్స్ 560 కన్నా ఎక్కువగానే ఉండాలి. సో 560 ఉన్నా కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ 560 ఉండి ఫస్ట్ పేజ్లో రాకపోయినా సెకండ్ పేజ్లో అయినా కన్ఫామ్గా వస్తుంది. అదే ఎస్వీయూ రీజియన్ అనుకోండి, 558 లేదంటే 59 అలా ఉండాలి. సో నెక్స్ట్ బీసీబీ ఏయూ రీజియన్కి 559 మార్క్స్ ప్లస్ దాటితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. అదే ఎస్వీయూ రీజియన్ అయితే బీసీబీకి 558 ప్లస్లో ఉండాలి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి. సో ప్రైవేట్ స్కూల్స్ అయితే మీరు ఒక 24 లేదా 25 యాడ్ చేసుకొని మీ మార్క్స్ అన్నీ ఉంటే మీకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బీసీసీకి 545 ప్లస్లో ఉంటే మీకు తప్పకుండా సీట్ అయితే వస్తుంది ఏయూ రీజియన్కి. అదే ఎస్వీయూ రీజియన్కి అయితే బీసీసీ క్యాస్ట్ వాళ్ళకి 525 ప్లస్లో ఉంటే సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏయూ రీజియన్ బీసీడీ క్యాస్ట్కి 562 ప్లస్లో ఉంటే మీకు సీట్ వస్తుంది. అదే ఎస్వీయూ రీజియన్ బీసీడీ క్యాస్ట్ అయితే 557 మార్క్స్ మీకు 10thలో వచ్చి ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏయూ రీజియన్ బీసీఈ క్యాస్ట్కి 554 ప్లస్లో ఉండాలి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్. అలాగే ఎస్వీయూ రీజియన్ అయితే 558 మార్క్స్ దాటి ఉండాలి. సో బీసీఈ క్యాస్ట్కి. నెక్స్ట్ ఎస్సీ క్యాస్ట్కి ఏయూ రీజియన్కి 552 ప్లస్లో ఉండాలి. సో ఎస్వీయూ రీజియన్కి 550 ప్లస్లో ఉండాలి. సో అలాగే నెక్స్ట్ ఎస్టీ క్యాస్ట్కి
543 ప్లస్లో ఉండాలి ఏయూ రీజియన్ అయితే. ఒకవేళ మీరు ఎస్వి రీజియన్ ఎస్టీ క్యాస్ట్ అయితే 536 ప్లస్లో ఉంటే మీకు సీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఏయూ రీజియన్ అయితే 560 ప్లస్లో ఉండాలి. అదే ఎస్వియు రీజియన్ అనుకోండి 557 ప్లస్లో ఉండాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి 10th వచ్చిన మార్క్స్ ప్రకారం నేను చెప్పాను. మీకు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ కాబట్టి మీకు మార్క్స్ యాడ్ చేయకుండా ఓన్లీ మీ 10th మార్క్సే ఎలా ఉంటే క్యాస్ట్ వైజ్గా మీది ఏ క్యాస్ట్ అయితే నేను చెప్పిన మార్క్స్ అవి చూసుకోండి. సో మీకు సీట్ అనేది మ్యాక్సిమం సీట్ అనేది 99% కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఇంకా ఒక పర్సంటేజ్ అనేది మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్లో కన్ఫర్మ్ అవుతుంది. సో అలాగే మరి ఇంతకన్నా మనకి 1 or 2 మార్క్స్ 3 మార్క్స్ తక్కువ ఉంటే ఛాన్స్ లేదా ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ కన్నా అంటే, సో వీళ్ళు కూడా కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనకి సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అనేవి ఉంటాయి కాబట్టి అందులో సీట్స్ మిగిలితే అప్పుడు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి సో వీళ్ళకైతే ఛాన్స్ అనేది మ్యాక్సిమం సీట్ రావడానికి ఉంటుంది. మిగతా వాళ్ళకి 50-50 ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనకి ఏమైనా ఇంకా కట్ ఆఫ్ తగ్గితే తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.